చెన్నూరు నియోజకవర్గంలోని జైపూర్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భాస్కర్ విజయం సాధించడంతో ఇక్కడ సంబరాలు అయితే జరుగుతున్నాయి. ఈ సంబరాలకు సందర్భంగా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ వార్డు మెంబర్లతో పాటు ఇక్కడ సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ ఈ వేడుకల్లో మాత్రం పాల్గొంటున్నారు. మనతో పాటు సర్పంచ్ భాస్కర్ ఉన్నారు. ఆయన చెప్పండి, ఎట్లా ఈ విజయం పట్ల మీ ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీ తరఫున వివేక వెంకటస్వామి కార్మిక శాఖ మంత్రి ఆధ్వర్యంలో సంపారెడ్డి ప్రోద్బలంతో ఈ విజయం సాధించినాము. అలాగే మా జైపూర్ గ్రామాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకుపోతానని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మనతో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఉంటుంది ఈ విజయం పట్ల మీ ఉద్దేశం? ఈ విజయం మా విజయం కాదు, మా జైపూర్ గ్రామ ప్రజల విజయం. మా ప్రజలు మమ్మల్ని వెన్నంటూ ఉండి మమ్మల్ని నడిపించి ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఈ విజయం ప్రజల విజయం. ఈ విజయాన్ని ప్రజలకు అంకితం చేస్తున్నాము. మా మా మంత్రి గారు వివేక్ వెంకటస్వామి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. మాతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇన్ఛార్జ్ దానికి సంబంధం మాతో పాటు ఉన్నారు. చెప్పండి అన్న, మీకు ఇన్ఛార్జ్ ఇచ్చారు, ఇన్ఛార్జిగా విజయం సాధించారు, ఎట్లా అనిపిస్తుంది? ఈరోజు జైపూర్ టౌన్కు నన్ను ఇన్ఛార్జిగా పెట్టడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. నా ఆధ్వర్యంలో ముఖ్యంగా చెప్పాలనుకుంటే ప్రతి ఒక్కరూ ఒక అభ్యర్థిగానే పనిచేసింది. ఇక్కడ వాళ్ళ పనితనాన్ని కూడా నేను చూశాను. ముఖ్యంగా సంపత్ రెడ్డి మాత్రం అన్ని రకాలుగా డబ్బుల విషయంలో కానీ ఎన్ని రకాలుగా అయినా మీదేసుకొని చాలా కష్టపడ్డాడు. ఈరోజు మనం సర్పంచ్ గెలుచుకున్నామంటే సంపత్ రెడ్డి పాత్ర చాలా విలువైనది. అలాగే రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ఇలాగే అందరు కలిసికట్టుగా పనిచేసి ఎంపీటీసీలు కానీ ఎంపీపీ జడ్పీటీసీలు అన్నీ కూడా మళ్ళీ జైపూర్లో మనం గెలుచుకోవాలని, ఒకవేళ నాకు ఆ ఛాన్స్ ఇస్తే నేను మళ్ళీ ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనతో పాటు ఇక్కడ నూతనంగా ఎన్నికైన వార్డు మెంబర్ సభ్యులు ఉన్నారు. వారిని తెలిసిన ఒక మిగతా యువకులు మహిళలు ఉన్నారు. ఇక్కడ చెప్పమ్మా, ఎట్లా ఒకసారి మొట్టమొదటి విజయం సాధించావు, ఎట్లా ఉంది ఫీలింగ్? చాలా బాగుంది. మాకు సపోర్ట్ చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మాకు ఈ అవకాశం ఇచ్చిన మంత్రి వివేక్ వెంకటస్వామి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. బాగా అనిపించింది. థ్యాంక్ యూ. మొత్తానికి మంత్రి వివేక్ వెంకటస్వామి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ఈ అభ్యర్థులను మాత్రం విజయం సాధించి పెట్టింది. రాబోయే రోజుల్లో ఈ జైపూర్ గ్రామాన్ని మాత్రం ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని చెప్పి మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా విజయం సాధించిన భాస్కర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తెలిపారు. కెమెరామెన్ మహేష్తో శ్రీనివాస్, ఏఎన్ఎస్, జైపూర్ నుండి.